నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామనామం విష్ణు శివ శక్తుల మేలు కలియక. రమయతీతి రామః, ఎవరైతే అందరినీ ఆనందింపచేస్తాడో ఆ దివ్య స్వరూపుడే రాముడు. అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణలోని రా అనే అక్షరం, పంచాక్షరి మంత్రమైన నమశివాయలో మా అనే అక్షరాల సమ్మేళనంగా రామనామం ఆకృతి దాల్చింది. శ్రీరాముడు బ్రహ్మతారకమని ఉపనిషత్ వాక్యం. తారక బ్రహ్మ స్వరూపుడైన రామచంద్రుడు తెలుగువారి ఆరాధ్య దైవం. ఇంటింటి ఇలవేల్పుగా రాఘవుడు ఊరూరా పూజలందుకుంటున్నాడు. శాంతి, ప్రేమ, దయ, ధర్మం, సౌశీల్యం, సత్యసంధత, అవక్ర పరాక్రమం, శరణాగతి, అభయప్రదానం, ఇలా ఎన్నో సుగుణాలకు శ్రీరాముడు పెట్టింది పేరు. అలాంటి రాముణ్ణి భక్తులు తమ ఆరాధనీయమూర్తిగా కొలుచుకుంటారు. ఆ పరంపరలో ఆవిష్కారమైన శ్రీరాముని సన్నిధి తాళ్లరేవు మండలంలోని జార్జీపేటలోని శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలియద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అందరి హృదయాలలో నెలకొని సర్వులను నియమించే ఆత్మనే అంతర్యామి అంటారు. ఆ అంతర్యామిత్వం మానవాకృతి దాల్చితే అది శ్రీరామావతారం అవుతుంది. మానవ జన్మ ఎత్తి అందరినీ ఆకర్షిస్తాడు కాబట్టి రామునికి శ్రీరాముడు అనే పేరు స్థిరపడింది. అలాంటి రాముడు కళ్యాణ కోదండరామునిగా జార్జిపేట ఆలయంలో దర్శనమిస్తున్నాడు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో రాముడు రమ్య గుణధామునిగా, రాజీవ లోచనునిగా ప్రకటితమవుతాడు. ఈ ఆలయం 1925వ సంవత్సరంలో ఈ గ్రామంలో నిర్మితమయ్యింది. అయితే కాలదోషం వల్ల ఆలయం శిథిలం కాగా మదనసుందరం, కనకళ్ళ సత్యబాబు అనే భక్తులు భక్తి స్ఫూర్తితో ఈ ఆలయాన్ని ఆకర్షణీయంగా జీర్ణోద్ధరణకు కావించారు. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయ. అపురూప శిల్పకళా సమన్వితంగా చూడముచ్చటైన కట్టడాలతో ఈ ఆలయం భాసిల్లుతోంది. సువిశాలమైన మందిరంలో ఎటు చూసినా కళాకృతులు, నగిషీలు, దేవతామూర్తులు భక్తులను ఆకర్షింపచేస్తాయి. ఆలిదేవర భైరవస్వామి, కళ్యాణ కోదండరామస్వామి వారి మందిరాన్ని 1925వ సంవత్సరంలో ఓ పర్ణశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2010 సంవత్సరంలో ఈ ఆలయం సంపూర్ణంగా అభివృద్ధి చెంది విరాట్ రూపాన్ని సంతరించుకుంది. భక్తుల ఆధ్యాత్మిక భావనలతో, హార్దిక సౌజన్యంతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. కోరి కొలిచితిమి మిమ్మ కోదండరామ, కాపాడి బ్రోవుమా కళ్యాణధామ అంటూ రఘురాముణ్ణి భక్తులు ఆర్తిగా కీర్తిస్తారు. కళ్యాణ రాముడిగా, సీతా మనోహరునిగా స్వామి దర్శనమిస్తాడు. ప్రత్యేక మందిరంలో సీతా లక్ష్మణ హనుమ సమేతంగా భరత శత్రుఘ్న, వాల్మీకి, విశ్వామిత్ర, వశిష్ఠమూర్తుల ఆలంబనగా పట్టాభిషేక ఘట్టాన్ని సంపూర్ణంగా కళ్లకు కట్టే రీతిలో ఈ మూర్తులు గోచరమవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శిల్పకళా లోగిలిలో ఈ మూర్తులు రూపుదాల్చాయి. నిరధనకే ధనరామ హమారే అంటూ కబీర్దాస్ రామవైభవాన్ని గానం చేశారు. ధనహీనులకు రామనామమే ధనం, జీవన ప్రయాణంలో రామనామమే తరిగిపోని ఇంధనం. అలాంటి కళ్యాణ గుణాలంకరుడైన రాఘవేంద్రుడు పట్టాభిరామునిగా, సామ్రాజ్య భోజ్యునిగా దర్శనమిస్తాడు. శ్రీరాఘవం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ రామభక్తులు రాముణ్ణి శరణు వేడుతారు. వారి శరణాగతుల్ని ఆలకిస్తున్న రీతిలో అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాముడు భక్తులందరికీ అభయాన్ని ప్రదానం చేస్తాడు. దుష్టశక్తుల్ని అణిచివేసే కోదండాన్ని చేతబూని బంధుమిత్ర ఋషిగణ సహితంగా పట్టాభిరాముడు అలంకార శోభితంగా తేజరిల్లుతాడు. శ్రీరాముడు పట్టాభిషేకాన్ని అందుకుంటున్న రీతిలో గోచరమయ్యే ఆలయాలు ఎంతో అరుదు. ఆ దివ్యమోహన ఘట్టాన్ని ఈ ఆలయం సాక్షాత్కరింపచేస్తుంది. శ్రీరామ పరివారాన్ని, ఋషి సమాహారాన్ని దర్శించుకుని, పూజించుకుని, సేవించుకోవడానికి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. మహిలో జనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా.
అసురుని త్రుల్చి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. శ్రీరామనామం మరువం శ్రీరామ సేవను విడువం అంటూ భక్తులు తారకనామాన్ని రామనామాన్ని ఉచ్చరిస్తూ రామనామ స్మరణతో రాముని సేవలో తరిస్తారు. వైరాగ్య యోగ యాగ తాప దానాదుల కన్నా రామనామమే పరమ ఉత్కృష్టమని తులసీదాసు పేర్కొన్నారు. ప్రతి భగవన్నామానికి దివ్య శక్తి ఉంటుంది. విశేషించి రామనామం శివ విష్ణు శక్తియుక్తం. రామనామం ఎన్నో విశేషాంశాల సమాహారం, ఎన్నో నిగూఢాంశాల సమ్మేళనం. శ్రీరాముడు మాధుర్యమూర్తి, తరగని యశోస్ఫూర్తి, ఆరాధ్య ఆదర్శ భావాల దీప్తి. అలాంటి రామదర్శనం, రాముని ఆరాధనం ఇహపర సౌఖ్యకారకంగా భక్తులు భావిస్తారు. జార్జిపేటలోని శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి కూడా అలరారుతోంది. పుష్పలాంకృతినిగా, పుష్పహాసునిగా, పూలరంగనిగా పరంధాముడు శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. కటివరద అభయహస్తాలతో నామాల స్వామి నవనవోన్మేషంగా భాసిల్లుతాడు. 2010 సంవత్సరంలో ఈ మందిరాన్ని నిర్మించారు. శ్రీ భూ నీళా సమేత వెంకటేశ్వర స్వామి విలసిల్లుతోన్న స్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళ స్వరూపుడు, సర్వమంగళాలకు ప్రధాన కారకుడు, అలమేలు మంగపతి. ఈ ఆలయంలో స్వామి సమ్మోహనాకృతిలో సుందర శ్రీనివాసునిగా దర్శనమిస్తాడు. రజత కవచాలంకృతంగా చేమంతులు, తులసి వంటి పరిమళ పుష్పపత్రాలతో స్వామి గోచరమవుతాడు. కలియుగ ప్రత్యక్ష వరదునిగా, కలియుగ అధినాథునిగా తిరుమల గిరిరాయుడు భక్తుల మొరల్ని ఆలకిస్తాడు. రామో విగ్రహం ధర్మః. రాముడు మూర్తిభవించిన ధర్మస్వరూపుడు. ధర్మ నిర్వహణలో, నిస్వార్థ సేవలో, కర్తవ్య పాలనలో రామునికి రాముడే సాటి. అందుకే రాముడు రామకథ తరాలు మారినా యుగాలు మారినా చెక్కు చెదరకుండా ప్రకాశిస్తోంది. అలాంటి మధుర మనోజ్ఞమూర్తి శ్రీరాముడు. ఈ ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమాంచనాన్ని వేడుకగా నిర్వహిస్తారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఇది శ్రీరామ గాయత్రి. ఎన్నో విశేష ఫలితాలను ఈ రామగాయత్రి అందిస్తుంది. వేద మంత్రోచ్చారణలు, మంగళనాదాల నేపథ్యంగా శ్రీరామ వైభవాన్ని ఘనంగా కీర్తిస్తూ సాగే మంత్రానుష్ఠాలతో సీతారాములకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. శుద్ధోదకం, గోక్షీరం, నెయ్యి, చక్కెర, గంధోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, నారికేళ జలం వంటి ద్రవ్యాలతో రామస్వామికి రమ్యమోహనంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారికి జరిగే రీతిలో ఇక్కడ కళ్యాణరామునికి స్నపన తిరుమంజనాన్ని కొనసాగిస్తారు. 1929వ సంవత్సరంలో గాలిదేవర భైరవస్వామి, కళ్యాణ కోదండరామస్వామి వారి మందిరాన్ని ఓ పర్ణశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో ఈ ఆలయం సంపూర్ణంగా అభివృద్ధి చెంది విరాట్ రూపాన్ని సంతరించుకుంది. భక్తుల ఆధ్యాత్మిక భావనలతో, హార్దిక సౌజన్యంతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతుంది. చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారికి కళ్యాణోత్సవాన్ని కడు కమనీయంగా నిర్వహిస్తారు. చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారికి కళ్యాణోత్సవాన్ని కడు కమనీయ బంధురంగా నిర్వహిస్తారు. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ అంటూ భక్త రామదాసు ఆర్తిగా నుతించిన, నిండుగా మదినీ నామము దలిచిన నిత్యానందము రామ అని శ్లాఘించిన, అది రామునిపై అపార విశ్వాసంతోనే దంపతులుగా విరాజిల్లే శ్రీ సీతారాములకు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు తిరుకల్యాణ వేడుకను కోలాహలంగా భక్తజనుల హర్షధ్వానాల మధ్య నిర్వహిస్తారు. వీక్షించిన వారికి వీక్షించినంత దివ్యానుభూతిని ఈ కమనీయ కళ్యాణ ఘట్టం సొంతం చేస్తుంది. చైత్రశుద్ధ దశమి నాడు కళ్యాణరామునికి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. రామరాజ్యం మళ్లీ మళ్లీ శ్రీరామునికే దఖలు పరుస్తూ నాటికి నేటికి ఏనాటికి శ్రీరాముడే రాజాధిరాజుగా ఉండాలని, రాముని పాలనలో మనమందరం క్షేమంగా, సుఖంగా, శాంతిగా వర్ధిల్లాలని శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. స్పర్శకి పరవశించిపోయే భద్రాచల శ్రీరామరథ శోభాయాత్ర జార్జిపేట రామాలయాన్ని చేరుకున్న సందర్భంలో భక్తులలో రామభక్తి పరవళ్లు తొక్కింది.
భక్తులు శ్రీరామనామాన్ని గానం చేస్తూ నృత్య విన్యాసాలతో భజనలతో స్వామిని ఆర్తిగా కళాత్మకంగా సేవించుకున్నారు. ఆ సందడి, ఆ సంబరం, ఆ వేడుక, ఆ వైభవం వర్ణనాతీతం. ధర్మంలో సత్యం నెలకొని ఉంది. ఆ సత్యమే అన్ని సుగుణాలకు ప్రాతిపదిక. అలాంటి సుగుణాలలో సాటిలేని మేటి సమ్మోహనారూపుడు శ్రీరామచంద్రుడు. కళ్యాణ రామునిగా, కోదండరామునిగా, సీతారామునిగా, సద్గుణధామునిగా రఘువీరుడు అల్లరారుతున్నాడు. ఆ జానకీ వల్లభుని అపార కరుణ, అనంత దయ మనపై అఖండంగా ప్రసరించాలని ఆ స్వామిని వేడుకుందాం.